వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ఈ రోజు మార్కెట్ చూసుకుంటే ఈ రోజు కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ వచ్చేసి 135 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 4 పాయింట్లు అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా నెగిటివ్ లోనే కనిపించడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్లు ఈ రోజు నెగిటివ్ లో ఉండడానికి మెయిన్ కారణం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్ ఓవరాల్ గా మార్కెట్ ఈరోజు సేమ్ అంటే కొంచెం యుద్ధం ఆగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చర్చలో కొలికొచ్చే అవకాశం ఉంది. మార్కెట్ మంచి మూమెంటం ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఓవరాల్ గా ఈరోజు వాలటాలిటీనే కనిపించడం జరిగింది. కొంచెం పాజిటివ్ వెళ్ళింది, మళ్ళీ కొంచెం నెగిటివ్ లో క్లోజింగ్ మాత్రం నెగిటివ్ లోకి వెళ్ళింది. ఏం చెప్తారు ఓవరాల్ గా ఈరోజు? ఓవరాల్ పాజిటివ్ వే ఉంది. కాకపోతే ఇవాళ గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైర్ తోటి కొంచెం మార్కెట్ ఓపెనింగ్ లో పాజిటివ్ లో ఓపెన్ అయ్యి క్లోజింగ్ మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆర్బీఐ యాక్షన్ తీసుకోవడం తోటి కొంచెం రూపాయి బలపడటం జరిగింది. మన మార్కెట్ కొంచెం పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఈ మన మార్కెట్ పాజిటివ్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ఒకటేంటిది, బ్రెంట్ ఆయిల్ ముడి చమురు ఏదైతే ఉందో బాగా తగ్గడం జరిగింది పొద్దున. మళ్ళీ ఇప్పుడు కొంచెం పెరిగింది, $108 ట్రేడ్ అవుతుంది. అది కనుక ఎంత తగ్గితే అప్పుడు మన మార్కెట్ పాజిటివ్ లో ఉంటాయి అనేది అర్థం. దాంతో గోల్డ్ సిల్వర్ కూడా న్యూట్రల్ గానే ఉన్నట్టు, కొంచెం పెద్దగా ఏం లేదు, మైనస్ లో ఉన్నాయి. కానీ గోల్డ్ సిల్వర్ పెద్దగా కాదు అది, ఎందుకంటే అది రోజు జరుగుతున్న వ్యవహారం దానికి. అయితే ఏంటిదంటే ముడి చమురు కనుక బాగా తగ్గితేనే మన మార్కెట్లు ప్లస్ లోకి వెళ్తాయి. ఆర్బీఐ ఏదైతే చర్యలు తీసుకుందో దాంతో కొంచెం మన మార్కెట్లు అంటే రూపాయి బలోపేతం జరిగింది. ఇకపోతే వాళ్ళ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి బిఎస్సి సెన్సెక్స్ కొంచెం ఉంది. మళ్ళీ రేపు శుక్రవారం ఓవరాల్ గా అయితే పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు. మెయిన్ ఏంటిది అంటే, అమెరికా వాళ్ళు హర్మోజ్ జలసంధిలో సీ మైన్స్ అని ఉంటాయి. సీ మైన్స్ అంటే సముద్రపు అట్టడుగున మైన్స్ ఉంటాయి అన్నమాట. ఇరాన్ వాళ్ళు అంతకు ముందు ఈ హర్మోజ్ జలసంధిలో సెట్ చేయడం జరిగింది. అవి ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, ముందైతే సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు అవి ఒక 10 కనుక్కున్నాము అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ట్రంప్. దాంతో మన మార్కెట్ లో పాజిటివ్ లోకి రావడం జరిగింది. అయితే మళ్ళీ మన మార్కెట్ ఎందుకు క్లోజింగ్ లోకి పట్టడం జరిగింది అంటే, ఈ మళ్ళీ ట్రంప్ ఈ ఉత్తర కొరియా మీద ఆణ్వాయుధాల మీద మళ్ళీ ఇప్పుడు గొడవ నడుస్తుంది. అది మళ్ళీ ఉత్తర కొరియా తోటి జిన్పింగ్, చైనా ఏదైతే జిన్పింగ్ ఉందో ఆయన మళ్ళీ చర్చలకు వస్తుందనే వార్తతోటి అనమాట. అంటే మళ్ళీ ఈ ఇరాన్ అమెరికా ఇష్యూ అయిపోలేదు, ఇది చర్చలు అంటున్నారు. ఈ మధ్యలో మళ్ళీ అమెరికా ఉత్తర కొరియా మీద మళ్ళీ జరుగుతుంది అనమాట. అంటే ఈ ఇష్యూ తోటి కాలేదు పని. మళ్ళీ ఇరాన్ అమెరికా చర్చలు అయిపోయినా మళ్ళీ ఉత్తర కొరియా అమెరికా మళ్ళీ చర్చలు ఉండాలి అణ్వాయుధాల మీద. దీంతో మధ్యవర్తిత్వం జిన్పింగ్ చేస్తుంటూ మరి ఏం జరుగుద్ది అనేది, ఉత్తర కొరియా పర్యటన ఉంది ఆయన వచ్చే వారం. దాంతో ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు కనుక ఏదైతే జరుగుద్దో ఇరాన్ అమెరికా అయిపోతే మళ్ళీ వచ్చే వారం ఆ ఉత్తర కొరియా మీద ఉంటుంది అనమాట. దాంతో ఏంటిది, ఇక మళ్ళీ ఆ రెండు దేశాల మధ్యలో సంబంధాలు బాగా జరగాలనేది, మరి ఆ చర్చలు జరగాలని మళ్ళీ అక్కడ ఇక చూడాలి. మళ్ళీ ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి పరిస్థితి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కొన్నా అమ్మినా ఏం కాదు. ఎందుకంటే ఎంతసేపు ఈ ఇరాన్ అమెరికా వార్తలు లేదు, ట్రంప్ ఏం చెప్తాడో తెల్లారేపాటికి గుడ్ న్యూస్ ఉందా, మార్కెట్ కొంచెం పాజిటివ్ ఉంటుంది. అప్పుడు గోల్డ్ కొంచెం పాజిటివ్, సిల్వర్ పాజిటివ్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రానికి మధ్యాహ్నానికి ప్రాఫిట్ బుకింగ్, అంటే పెరిగితే నిలబడలేకపోతుంది మార్కెట్. కొంచెం పెరగగానే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కొంచెం బాటమ్ రాగానే మళ్ళీ సపోర్ట్ తీసుకొని కొంచెం పెరుగుతుంది. ఇదంతా కూడా తాత్కాలికమే. ఓవరాల్ గా యుద్ధం ఆగిపోతే తప్ప, మళ్ళీ ఏది ఇరాన్ అమెరికా యుద్ధం చర్చలు అవ్వాలి, ఏదైనా జరగాలి. యుద్ధం ఆగిపోతే తప్ప మామూలుగా మన మార్కెట్లు కానీ వరల్డ్ మార్కెట్లు కానీ ఈ రూపాయి కానీ ఇవన్నీ కూడా మామూలుగా అయ్యే స్థితులు లేవు. ఏ రోజుకి ఆ రోజు మనం ఏం చెప్పాలి అనే దానికి కూడా అంటే ఏదో ఒక న్యూస్ పొద్దున్నే వచ్చేస్తుంది మనకి. దాన్ని బట్టే మన మార్కెట్ పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. మళ్ళీ లేదు అంటే టైమింగ్స్ తోటి ఉదయం ఒకసారి పెరిగిందో మధ్యాహ్నం సాయంత్రానికి డౌన్ అవటం, లేకపోతే ఉదయం గ్యాప్ డౌన్ అయితే సాయంత్రానికి ఈక్వల్ కావటం, ఇలానే జరుగుతూ వచ్చింది. ఇప్పటికి సుమారు ఇంత ఫిబ్రవరి 28 మొదలు పెడితే మార్చి మొత్తం పోయింది, ఏప్రిల్ మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ మేలో మనం 21వ రోజుకి వచ్చినాం. అంటే 52, 82, 83 రోజు మనం యుద్ధం నడుస్తూనే ఉంది ఇరాన్ అమెరికా వార్. ఓకే. అంటే ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్ ఎట్లా సార్? గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ లో మంచి లాభాలు అయితే ఉన్నాయని చాలా మంది అంటున్నారు. మళ్ళీ అది అంటే గోల్డ్ ట్రేడింగ్ కానీ ఈక్విటీ ఎఫ్ఎండో కానీ ఎలా ఉన్నాయి ట్రేడింగ్?
అవగాహన కనుకుంటే ఓకే 2000 ఉన్నా చాలు, ఒక గ్రామ్ గోల్డ్ చేసుకోవచ్చు. రోజు 400, 300, 200 వాళ్ళని బట్టి, కెపాసిటీని బట్టి, వాళ్ళ హోంవర్క్ని బట్టి, వాళ్ళ అవగాహన బట్టి, వాళ్ళకున్న ల్యాప్టాప్ కానీ ఏదైతే స్పీడ్ ఉండాలి బాగా. అది కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటిదంటే 2000 తోటి ఎందుకు సంపాదించవచ్చు అంటే, ఒక గ్రామ్ తోటి ముందు అవగాహన తెచ్చుకోవాలి. టైమింగ్స్ బాగా ఎక్కువ ఉంటుంది గోల్డ్ సిల్వర్ కి. అంటే ఉదయం పూట 9కి మొదలైతే నైట్ 11:30 దాకా టైమింగ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే సుమారు 14:30 గంటలు మార్కెట్. ఈ 14:30 గంటల్లో ఇక బై సెల్ చాలా సార్లు వస్తుంది అన్నట్టు. కాకపోతే ఎవరైతే ఒక గ్రామ్ 2000 సరిపోతుంది అని అంటాం కానీ, కొనేటప్పుడు రేట్ తేడా, అమ్మేటప్పుడు రేట్ తేడా, కమిషన్, బ్రోకరేజ్, వీళ్ళు బయింగ్ సెల్లింగ్ రేట్ డిఫరెన్స్ ఇవన్నీ చూసుకొని ఎంత మిగులుతుందో చూసుకొని ఎక్కువ ట్రేడ్ చేయొద్దు. తక్కువ ట్రేడ్ చేస్తే తక్కువ టర్న్ ఓవర్ తోటి ఎక్కువ లాభం వచ్చేటట్టు చేయాలి. ఈ ఒక సామెత ఉంది కదా, ఎక్కువ చేస్తే మంది కట, కొంచెం చేస్తే మన కట. అంటే ఏంటిది, ఈ ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ కూడా ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తారు. అంటే బ్రోకరేజ్లు, కమిషన్లు, ఈ బయింగ్ సెల్లింగ్ రేట్ డిఫరెన్స్లు వీళ్ళన్నీ దానికే ఎక్కువ పోతాయి. అదే ట్రేడ్లు తక్కువ చేసి అప్పుడు ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎంటర్ ఎగ్జిట్ బాగా అబ్జర్వ్ చేసి చేయాల్సి ఉంటుంది. దానికి ఏంటిదంటే కొంచెం అవగాహన తీసుకోవాలి. అవగాహన తోటి కనుక చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మంచి పైసలు అనమాట. అంటే ముందే కాదు, అంటే లో హై అప్ అండ్ డౌన్ వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు దాని ముందు కూర్చోవాలి, సిస్టమ్ బాగా ఫాస్ట్ ఉండాలి, వీళ్ళు కూడా కొంచెం బాగా అవగాహన ఉండాలి, డెసిషన్ ఫాస్ట్ ఉండాలి, ల్యాప్టాప్ స్పీడ్ ఉండాలి. దాంతో కరెంట్ అఫైర్స్, అంటే ట్రంప్ ఏం న్యూస్ చెప్తుండు, వరల్డ్ మార్కెట్ ఏం జరుగుతున్నాయి, వరల్డ్ న్యూస్ ఏం జరుగుతుంది, అవన్నీ అబ్జర్వ్ చేసి చేసుకో. సార్ అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి. అంటే ట్రేడింగ్ పైన అవగాహన ఉన్నా సరే, ట్రేడింగ్ నుంచి సంపాదించి అంటే లక్షలు సంపాదించిన వాళ్ళని మీరు చూశారా? 190 మంది అయితే పైసలు పోతాయి, 5గురు అయితే పోవు రావు, ఒక 5గురికి వస్తాయి. ఆ 5గురికి రావాలి అని అంటే చాలా టైం తీసుకుంటుంది. అంటే ఆ 5గురిలో నువ్వు ఉండాలంటే ఎలా అంటే, ఉదాహరణకి డ్రైవింగ్ లో కూడా హైదరాబాద్ లో ఆడపిల్లలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికి డ్రైవింగ్ వచ్చు. ఎందుకంటే గేర్ లేవు, క్లచ్ లేవు, స్టీరింగ్ పట్టుకుంటే చాలు, ఆ డ్రైవింగ్ స్కూల్ ఒకటి నేర్పుతాడు. అదే ఈ వీళ్ళని మనం తిరుపతి పోదాం, మద్రాసు పోదాం, షిరిడి పోదాం, బొంబాయి పోదాం అంటే వాళ్ళు రారు. ఎందుకంటే మాకు అంత దూరం జర్నీ ఎప్పుడు చేయలేదు, నేను చేయనట్టు. ఇక ట్రావెల్స్ వాడు ఉంటాడు. ట్రావెల్స్ వాడు ఏంది, ఇప్పుడు మనం తిరుపతి పోవాలి, షిరిడి పోవాలి, బొంబాయి పోవాలి, ఎక్కడ సార్ వెళ్ళిపోదాం అంటాడు. ఒక ఫోన్ చేస్తాడు ఇంటికి, ఇంక వెళ్ళిపోతాడు. ఇక 2 రోజులు కానీ 3 రోజులు కానీ నైట్ కానీ డే కానీ ఇక కంటిన్యూ ట్రావెల్స్ ఓడిపోతాడు. ఆగినప్పుడు రెస్ట్ తీసుకుంటాడు, డాబా దగ్గర ఏదో టీకో టిఫిన్కో ఆపుతాడు, ఇక పోతూనే ఉంటుంది. ఇది సెకండ్. థర్డ్ వన్, అంబులెన్స్ వాళ్ళు ఉంటారు. అంబులెన్స్ డ్రైవర్ ఎట్లుంటాడు, ఏముండదు, ఇక రైట్ లెఫ్ట్, వర్షం, రోడ్డు ఉందా లేదా అనేది లేదు. ఇక స్టార్ట్ అయింది, పేషెంట్ తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసేంత వరకు కంటిన్యూ హార్న్ కొట్టుకుంటూ పోతూ ఉంటాడు. అంబులెన్స్ డ్రైవర్ ఇంకా ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. ఇక ఫోర్త్ వన్ ఉంటారు, రైడర్స్ ఉంటారు. ఇప్పుడు లడాక్ కానీ కొండలు గుట్టలు ఎక్కిస్తా ఉంటారు, అక్కడ రోడ్డు గిట్లు ఏముంటావు. లడాక్ లో అయితే ఇక అందరూ రైడర్సే ఉంటారు. అంటే ఆ బండి ఎట్లుంటది అంటే, హిమాలయన్ ఎన్ఫీల్డ్ వాటిది. ఇట్లా అనగానే ముందు చక్రాలు వేస్తారు, ఇట్లా అనగానే వెనక చక్రాలు వేస్తారు. అయినా కానీ వాళ్ళు అలానే డ్రైవింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారు ఏంటిది అంటే, రైడర్స్ అంటారు అనమాట. అంటే ఎంత ఎక్స్పర్ట్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 10 నిమిషాల్లో బుక్ చేస్తే 10 నిమిషాల్లో మన ఇంటికి అంటే పార్సిల్ వస్తుంది. అంటే ఫుడ్ అనుకోండి, లేకపోతే ఏమన్నా ఆర్డర్ పెడితే వితిన్ 10 మినిట్స్, అంటే మనం ఫోన్ మాట్లాడి అయిపోయే లోపలనే మన ఇంటికి మన వస్తువులు వస్తాయి. అంటే 10 నిమిషాల్లో మనం ఆర్డర్ సరుకు వచ్చింది, స్టాక్ వచ్చింది, లేదు మనం కొనుక్కున్న వస్తువు 10 నిమిషాల్లో మన ఇంటికి వచ్చిందంటే వాడు ఎంత డ్రైవర్ అయి ఉండాలి, ఎంత ఎక్స్పర్ట్ డ్రైవింగ్ చేసేటట్టు ఉండాలి. అంటే ఇది డ్రైవింగ్ లో కూడా 4 రకాలు ఎలా అయితే ఉంటాయో, షేర్ మార్కెట్ లో కూడా అందరూ కూడా నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా, 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అనేది అంటారు. అవన్నీ ఉచితే. మెయిన్ ఏంటిదంటే ఎక్స్పీరియన్సే మెయిన్ లెసన్. ఒక్కొక్కరు ఎన్ని భూములు చూసారు, ఎన్ని స్కామ్లు చూసారు, ఎన్ని మార్కెట్ లో అప్ అండ్ డౌన్ చూసారు, ఏమేమి చూసారు, వాళ్ళందరూ కనుక అది ఎక్స్పీరియన్స్. అంటే ఉదాహరణకి ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఏమేమి జరుగుతున్నాయి, ఆ ఎక్స్పీరియన్సే మెయిన్ లెసన్. దాంతో వాళ్ళ యొక్క ఆ ఎక్స్పీరియన్స్ తోటి, అవగాహన తోటి వాళ్ళు ఎక్కువ తక్కువ ప్యానిక్ అవ్వద్దు, టెంప్ట్ అవ్వద్దు. ఇంకోటి, ఇప్పుడు అన్ని టూల్స్ వచ్చినాయి. ఆల్గో సాఫ్ట్వేర్లు వచ్చినాయి, సెమీ ఆల్గో సాఫ్ట్వేర్లు వచ్చినాయి, అన్ని స్కానర్లు వచ్చినాయి, స్క్రీనర్లు వచ్చినాయి. అయితే ఇప్పుడు పాత రోజులు మాదిరి మాన్యువల్ లేదు. అంత ఆల్గో సిస్టమ్, సెమీ ఆల్గో సిస్టమ్, ఏఐ టూల్. అయితే ఇవి కొంచెం మనం పేమెంట్ చేస్తే నామినల్ ఛార్జెస్ తోటి మనకు దొరుకుతాయి. అవి తీసుకొని మనం కనుక పెట్టుకుంటే మనకు దానికి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినాక ఎంటర్ అవ్వచ్చు. 1-2 సార్లు అబ్జర్వ్ చేస్తే 10 ట్రేడ్లు కనుక చేస్తే మాక్సిమం వచ్చినా రాకున్నా
ఓవరాల్ గా నీకు బెనిఫిట్ పొందేటట్టు ఉండాలి. అంటే మన ప్రిన్సిపల్స్ సేఫ్ ఉంటూ ఎంతో కొంత రిటర్న్స్ కనుకుంటే వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే అది ఎక్స్పీరియన్స్ మీదే వస్తుంది. ఈజీగా అయితే కాదు. కాకపోతే అవగాహన ఉండాలి, నేర్చుకోవాలి. కొన్నాళ్ళ పాటు సీనియర్ల దగ్గర శుశ్రూష చేయాలి, సేవ చేయాలి. చేస్తే అప్పుడు ఆ లూప్ హోల్స్ తెలుస్తాయి. ఇప్పుడు సపోజ్ హైకోర్టు అడ్వకేట్ ఉంటాడు, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉంటాడు, మామూలు డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్ ఉంటాడు, మామూలు విలేజ్ లో కోర్టులో అడ్వకేట్ ఉంటాడు. ఆయన హైకోర్టు అడ్వకేట్ రావాలి, హైకోర్టు అడ్వకేట్ దగ్గర కొన్నాళ్ళ పాటు శుశ్రూష చేయాలి. హైకోర్టు అడ్వకేట్ ఉంటాడు, సుప్రీంకోర్టుకు పోవాలంటే సుప్రీంకోర్టు అడ్వకేట్ దగ్గర కొన్నాళ్ళు శుశ్రూష చేయాలి, సేవ చేయాలి. చేస్తే కొన్ని లూప్ హోల్స్ దొరుకుతాయి. డెవలప్ అవుతాడు. అంతే తప్ప నేను అడ్వకేట్ అంటే ఏం కేసులు ఉంటాయి ఆయనకి, ఏం రావు. ఇది కూడా అంతే, అంటే వస్తాయి కాబట్టి ఆ పరిధి వేరు. అందుకని షేర్ మార్కెట్ లో కూడా ఒక అవగాహన ఉండాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. డ్రైవింగ్ లో ఎలా అయితే ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆ ఎక్స్పీరియన్స్ తోటే మన షేర్ మార్కెట్ లో కూడా మెయిన్ ఎక్స్పీరియన్స్ లేకనే, అవగాహన లేకనే ఏదో కొంచెం తెలిసి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ప్యానిక్ అవుతారు, టెంప్ట్ అవుతారు. మార్జిన్ 2000 కదా అని గ్రామ్ గోల్డ్ తోటి ట్రేడింగ్ చేసుకోవచ్చు అనుకుంటారు. కరెక్టే, చేసుకోవచ్చు, కానీ అది లాభం పొందడానికి ఓకే, దాన్ని అలా యూజ్ చేసుకోవాలి. టర్న్ ఓవర్ తగ్గించుకొని మనం ఎక్కువ సక్సెస్ అంటే ఎక్యురసీ ఎక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకొని ట్రేడింగ్ చేస్తే ఓకే.